అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థాంక్స్. ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయమని అడిగిన నేను, ఇక నుంచి మన వీడియోకి హైప్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్‌కి హెల్ప్ చేయండి. మీరు ఇలా చేస్తే మన వీడియోస్ మరికొంతమందికి వెళ్ళడమే కాదు, ఛానల్ కూడా మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి హైప్ బటన్ కనిపించిన ప్రతి ఒక్కరూ దయచేసి ప్రెస్ చేయండి. మీరిలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. దానికేం మీరు మనీ కట్టాల్సిన అవసరం లేదు కదా! అందుకే మీరిలా చేస్తే మన ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది. మనం పెట్టే ఈ స్టోరీస్ ఇంకొంతమందికి చేరువవుతాయి. మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ 'సైకోటిక్ రాముడు' 30వ భాగం. రచయిత రూప గారు. చన్నీళ్ళు పైన పడుతుంటే మళ్ళీ తను ఊపిరి పోసుకున్నట్టు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అవుతున్నట్టుగా ఫీలింగ్. లైఫ్‌లో ఏదో తెలియని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇకపైన కన్నీరనేది తన జీవితంలోకి రాదని తన మనసుకు అనిపిస్తోంది. స్నానం చేసి టవల్ చుట్టుకొని డోర్ ఓపెన్ చేసి బయటకొస్తున్న భూమికి ఎదురుగా హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని వాల్‌కి ఆనుకుంటూ తననే చూస్తున్న ఆకాష్ కనిపిస్తాడు. దానితో అడుగు ముందుకు వేయకుండా అక్కడే ఆగిపోతుంది. తననే స్ట్రెయిట్‌గా చూస్తున్న ఆకాష్ చూపులకి కళ్ళు నేలకి దించేసి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ తనకా ఛాన్స్ ఇవ్వకుండా భూమి చేతిని పట్టుకొని పైకి లాక్కుంటాడు ఆకాష్. గువ్వలా అతనికి అతుక్కుంటుంది. కింద అత్తయ్య, మామయ్య ఉన్నారు. నేను వెళ్ళాలి వదలండి అని అంటుంది. పాలమీగడ లాంటి ఆమె అందానికి మంత్రముగ్ధుడవుతాడు ఆకాష్. తల నుండి ఒక్కొక్క నీటిపట్టు ఆమె భుజం మీద పడుతూ ఉంటే దాన్ని పెదాలతో లిక్ చేస్తాడు. భూమి తన 2 చేతులతో టవల్‌ని గట్టిగా పట్టుకుంటుంది. ఆమె భుజం మీద నుంచి చిన్నగా కంఠం దగ్గరికొచ్చి నాలుకతో సయ్యాటలు చేస్తాడు. ఆకాష్ చేసే చిలిపి పనులకి ఆమె మనసు వశం తప్పుతుంది. ప్లీజ్ అని మోకింగ్ సౌండ్‌తో చెప్తుంది. ఆ సౌండ్‌కి అతనికి చాలా వినసొంపుగా అనిపించి చేతిని బలంగా భూమి మెడ మీద పెట్టి ఇంకో చేత్తో నడుమును గట్టిగా అదుముకొని మెడ మీద బైట్ చేస్తాడు. అని సౌండ్ చేస్తుంది. అమాంతం ఆమెను 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడుకోపెట్టి పైన చేరతాడు. ఆకాష్ ప్లీజ్ డోంట్ డూ. నువ్వనుకున్నట్లు ఏం జరగదు. జస్ట్ స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతానని ఆమె 2 చేతులను తన 2 చేతులతో పెనవేసి నుదుటి నుండి మెడ వరకు ముద్దుల వర్షం కురిపిస్తాడు. ఆమెలోని వేడి సెగలు రాజుకుంటాయి. చిన్నగా టవల్ కొన ఆకాష్ నోటితో తీయబోతూ ఉంటే అమ్మా భూమి అని కస్తూరి గారి వాయిస్ వినిపించేసరికి ఆకాష్‌ని నెట్టేసి పరుగున వాష్‌రూమ్‌లోకి దూరుతుంది భూమి. ఈ గ్యాప్‌లో ఆమె టవల్ ఆకాష్ వాచ్‌కి చిక్కుకుని ఊడిపోతుంది. వాష్‌రూమ్‌లోకి వెళ్లి తనని తాను చూసుకున్న భూమి చెంపలు ఎరుపెక్కి ఛీ! ఇలా అయిందేంటని అంతలోనే తల కొట్టుకొని చిన్నగా డోర్ తీసి ఆకాష్‌ని పిలుస్తుంది. చెప్పండి మేడం అంటాడు. టవల్ వచ్చి తీసుకో అంటాడు. ప్లీజ్ అందరూ వెయిట్ చేస్తున్నారు. త్వరగా ఇవ్వండి అంటుంది. అదే చెప్తోంది వచ్చి తీసుకో అని. మళ్ళీ అంటాడు. నేను రాలేను. ఇలా డోంట్ పానిక్ బేబీ. ఎప్పటికైనా నేనేగా చూసేది. ఇలా కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి రా అంటాడు. నేను రానంటుంది. సరే అయితే నీ ఇష్టం. నువ్వు లేట్ చేసే కొద్దీ లేట్ అవుతుందని మిర్రర్‌లో హెయిర్ సెట్ చేసుకుంటా అంటాడు. అతను అటు సైడ్ నిలబడడం చూసి పరుగున అతన్ని బ్యాక్ సైడ్ హగ్ చేసుకుంటుంది. ఏవేవో తగులుతూ ఉంటే ఆకాష్‌కి కరెంట్ షాక్ కొట్టినట్లుగా అవుతుంది. ఆ గ్యాప్‌లో తను ఆకాష్ చేతిలో ఉన్న టవల్ తీసుకొని కట్టుకుంటుంది. ఇవ్వు అది అని భూమిని అడుగుతాడు. ప్లీజ్ ఇంక చాలు అని పెదాలను సున్నాలా చుట్టి రిక్వెస్ట్ చేస్తుంది. పైకి లాక్కుని ప్రతిసారి ఇలా అయితే కుదరదు బేబీ అని తన పెదాలకి కిస్ ఇచ్చి త్వరగా రా అని డోర్ తీసుకొని వెళ్ళిపోతాడు. తనలో తను నవ్వుకొని రెడీ అవుతుంది భూమి. కిందకొచ్చిన ఆకాష్ సోఫాలో కూర్చున్న భాస్కర్‌రావు గారిని చూస్తాడు. చాలా టెన్షన్‌గా కనిపిస్తారు. అంకుల్ ఎలా ఉన్నారని అడుగుతాడు. బావున్నాను బాబు. మీరు అని అడుగుతాడు. గుడ్ అంకుల్. అన్నయ్య గారు కాఫీ తీసుకోనని కస్తూరి భాస్కర్‌రావు గారికి కాఫీ ఇస్తుంది. అతను మొహమాట పడుతూ తీసుకోవడానికి తాగకుండా టేబుల్ మీద పెట్టేస్తాడు. కస్తూరి కాఫీ ట్రే పక్కన పెట్టి భాస్కర్‌రావు దగ్గరికొచ్చి అన్నయ్య నన్ను క్షమించండి. తెలిసి తెలియక ఆ రోజు మిమ్మల్ని చాలా మాటలే అన్నాను. అవన్నీ మనసులో నుంచి వచ్చినవైతే కాదని అంటుంది. ఆయన మౌనం సమాధానమయింది. మామ్ నువ్వు కిచెన్‌లోకి వెళ్ళు అని అంకుల్ మీరు నాతో ఇలా బయటికొస్తారా అని అడుగుతాడు. బాబు అని అతని వెనకే వెళ్తాడు. వదినా ఆగండి. నేను వస్తానని కస్తూరితో కిచెన్‌లోకి వెళ్తుంది భాను. ఇక్కడ పనేం పెద్దగా లేదొదినా. మీరు వెళ్ళి పైన భూమికి హెల్ప్ చేయండి ఒక్కటే ఉంది. మీరు భూమిని ఇంత త్వరగా కోడలుగా అంగీకరిస్తారని అనుకోలేదొదినా. తప్పు నాదే. మా అన్నయ్య మాటలు విని బంగారం లాంటి భూమిని అన్ని మాటలన్నాను. దానికి సిగ్గుతో లోలోపలే చచ్చిపోతున్నాను. అయ్యో! అలా అనవద్దొదినా. ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి. ఎవరు ఏంటనేది మీకు తెలిసింది అది చాలు అని కస్తూరి కన్నీరుని తుడుస్తుంది భాను. కస్తూరి అమ్మాయిని త్వరగా తీసుకొని రండి. దుర్ముహూర్తం వచ్చేస్తుంది. సరేనండి వదినా. మీరు త్వరగా వెళ్ళి భూమిని తీసుకొని రండి. వెళ్తున్నానని పైకి వెళ్తుంది భాను. అంకుల్ మీకు జరిగిందంతా ఆల్రెడీ ఫోన్‌లో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇదంతా మా మామయ్య దివాకర్ గారి ప్లాన్. అందుకే ఆ రోజు అమ్మ మీతో అలా ర్యాష్‌గా మాట్లాడింది. బాబు నేను దాని గురించి ఆలోచించడం లేదు. నాకు మీ అమ్మ మీద
ఎటువంటి కోపం లేదు. కాకపోతే ఇదివరకులా మాట్లాడడానికి కొంచెం టైం పడుతుందంతే. నా దిగులంతా భూమి మీద ఒకవైపు, ఆ శంకర్ ఇంకోవైపు. దివాకర్ వీళ్ళు తననేమైనా చేస్తారేమో అని భయంగా ఉంది. నేనున్నంత వరకు భూమి నీడను కూడా వాళ్ళు తాకలేరు అంకుల్. అందుకే ఇంత సడన్‌గా భూమిని పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా. తనని భయపెడుతూ వాళ్ళు అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. అదే భూమి నాతో పక్కనే ఉంటే వాళ్ళు డెఫినెట్‌గా తన దగ్గరికి కూడా రాలేరు. మీరు వీటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. నన్ను నమ్మండి అది చాలు. మీ మీద నమ్మకం ఉంది బాబు. నా కూతురు మీతో హ్యాపీగా ఉంటుందని తెలుసు కానీ తండ్రిగా నాకున్న దిగులు అంతే. పైకి వచ్చిన భానుకి మిర్రర్ చూసుకుంటూ జడ వేసుకుంటున్న కూతుర్ని చూసి లోలోపలే నవ్వుకుంటుంది. వెంటనే వెనక అలికిడైనట్లుగా అనిపించి తిరుగుతుంది భూమి. అమ్మా అని పరుగున వెళ్ళి భానుని హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది. నువ్వు సంతోషంగా ఉండాల్సిన టైం ఇది. ఇలా ఏడవకూడదు భూమి అని తన కళ్ళు తుడిచి బెడ్ మీద కూర్చోపెట్టి టేబుల్ దగ్గర ఉన్న కామ్‌తో తల దూవుతుంది. అమ్మ నీకు కోపం లేదా నా మీద? కోపం ఎందుకు? చాలా హ్యాపీగా ఉంది. ఆకాష్ లాంటి మంచి భర్త నీకొచ్చినందుకు అని జడలుతూ అంటుంది. అది కాదమ్మా! నీకిలా చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు. నువ్వు ఆ టైంలో ఆకాష్ బాబుతో కాకుండా ఆ శ్రీనితో తాళి కట్టించుకొని ఉంటే నిజంగా నీ మీద నాకు కోపం వచ్చుండేది. కానీ ఆ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టే నీకు ఆకాష్ బాబు భర్త అయ్యాడు. చూడు భూమి, ఇంతకు ముందు అంటే నీ లైఫ్ నీ చేతుల్లో ఉండేది. నీకు నచ్చినట్లు చేసేదానివి. కానీ ఇప్పుడు నీ జీవితం ఇంకొకరితో ముడిపడింది. కష్టమైన, సుఖమైన అతనితో కలిసే పంచుకోవాలి. అప్పుడే జీవితం బావుంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ తుడిచేసేయ్. నీ జీవితం బావుంటే మేము హ్యాపీగా ఉండగలము అని జడ అల్లేసి మల్లెపూలు పెడుతూ చెప్తుంది. భాను మాటలకి ఆలోచనలో పడుతుంది భూమి. ఇప్పుడే చెప్పాను ఆలోచనలు పెట్టుకోకని. అదేం లేదమ్మా! నువ్వు చెప్పినట్లే చేస్తాను. సరే కానీ గీత ఎక్కడ? కాలేజ్‌కి వెళ్ళింది. నా విషయం తెలిసినా కూడా కాలేజ్‌కెళ్ళిందా? వస్తానని మారం చేసింది. కానీ ఎగ్జామ్స్ వల్ల నాన్నగారు వద్దన్నారు. అబ్బా! ఈ విషయమే మర్చిపోయా. ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ కదా! మార్నింగ్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేకపోయాను. పర్లేదులే. రేపు సండే కదా! తనొస్తుందిలే. అమ్మా! నన్ను మన ఇంటికి తీసుకొని వెళ్ళు. కొన్ని రోజులు అక్కడే ఉండొస్తాను. అది నా చేతిలో లేదమ్మా! కానీ నీ కోసం ఒకసారి బాబుని అడిగి చూస్తాను. థాంక్స్ అమ్మా! అని బుగ్గ మీద కిస్ చేస్తుంది. సరే టైమవుతోంది పద అని ఇంకోసారి భూమిని చూసి ఒకటి మిస్ అయిందని కాటుక తీసి భూమి చెవి వెనక పెట్టి నా కూతురికి ఎవరి దిష్టి తగలకూడదు. మెటికలు విరిచి కిందకు తీసుకొనొస్తుంది. అప్పుడే భాస్కర్‌రావుతో మాట్లాడి లోపలికొస్తున్న ఆకాష్ స్టెప్స్ దిగుతూ ఉన్న భూమిని చూసి స్టన్ అయిపోతాడు. గోల్డెన్ కలర్ శారీ, చేతి నిండా మ్యాచింగ్ గాజులు, చెవికి సరిపోయే బుట్టకమ్మలు, నుదుటిన వైట్ స్టోన్ స్టిక్కర్, దాని కింద కుంకుమ ఫేస్‌లో కొత్తగా కనిపిస్తున్న నుదుటి మీద ఎర్రగా మెరిసిపోతున్న సింధూరం ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. ఆకాష్‌తో పాటు అక్కడ ఉన్న అందరూ కూడా భూమిని చూసి అలా ఉండిపోయారు. కిందకి దిగాక వెళ్ళి పూజ గదిలో దీపం వెలిగించు అంటుంది కస్తూరి. సరే అత్తయ్య అని వెళ్ళి దీపం వెలిగించి ప్రసాదం పెట్టి హారతిస్తుంది. అందరూ హారతి తీసుకున్నాక భాను ఆకాష్‌ని, భూమిని పిలిచి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంది. కస్తూరికి, ధనంజయ్ గారికి అక్షింతలు ఇస్తుంది. వాళ్ళు కాళ్ళకి మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అలానే భాను, భాస్కర్‌రావు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. భూమిని చూసి భాస్కర్‌రావు గారి కళ్ళు చెమ్మగిల్లాయి. నాన్న అని తనని హగ్ చేసుకొని సారీ అంటుంది. సారీ వద్దు తల్లి. మంచి డెసిషన్ తీసుకున్నావు. కానీ మీ పెళ్లి సింపుల్‌గా అయిపోయింది. అన్న బాధ తప్ప ఇంకేం లేదు అని భూమి కళ్ళు తుడుస్తూ అంటారు. మీకు ఓకే అంటే మళ్ళీ ఘనంగా పెళ్లి జరిపిద్దాం అంతే విజయ్ గారు అంటారు. దానికి అందరూ నవ్వి పంతులు గారిని పిలిచాను. వచ్చాక ఆయన ఓకే అంటే అలానే చేద్దామని బదులిస్తుంది కస్తూరి. శుభం. కరెక్ట్ టైంకి వచ్చినట్టు ఉన్నాను అని లోపలికొస్తూ అంటాడు పంతులు. రండి రండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మీ గురించే మాట్లాడుతున్నాం. అర్థమైంది. మీ మాటలు నా చెవిన పడ్డాయని సోఫాలో కూర్చుంటూ అంటాడు. శాస్త్రి గారు నా కొడుకు ఆకాష్ ఈరోజు కొన్ని కారణాల వల్ల గుళ్ళో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పైగా ఏమీ చూసుకోకుండా మీరు కొంచెం చూసి దోషాలేమైనా ఉన్నాయేమో చెప్తే దానికి పరిహారాలు చేపిద్దామంటారు ధనంజయ్. ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉన్నారు అని పంచాంగం చూస్తూ అంటారు శాస్త్రి. ఏం బాబు ఎన్ని గంటలకు పెళ్లి చేసుకున్నావు? 10:45 అటు ఇటుగా. అమ్మ బాబు పుట్టిన తేదీ నక్షత్రం చెప్తే నేను చూస్తాను. అలానే అమ్మాయిది కూడా. ఆ మాటకు భాస్కర్‌రావు, భాను ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. అది శాస్త్రి గారు అని భాస్కర్‌రావు చెప్పేలోపు ఇదిగోండి అమ్మాయి జాతకం అని ఆకాష్ సార్ పేపర్ ఇస్తాడు. అందరూ షాక్ అవుతారు. కానీ ఆ టైంలో అడగటం కరెక్ట్ కాదని కామ్‌గా అయిపోతారు. ఇద్దరి జాతకాలు చూసిన శాస్త్రి గారు బేషుగ్గా ఉన్నాయి ఇద్దరి జాతకాలు. ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకునే టైం కూడా బావుంది. జీలకర్ర బెల్లంలా, పాలు నీళ్ళలా కలిసిపోతారు జీవితాంతం కూడా. వీళ్ళిద్దరి గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరికీ ఉన్న చెడుగాలి కూడా దూరం అయిపోయింది. మీ ఇద్దరి పెళ్లి మీ జీవితాల్ని మార్చేసింది. ఇదిగో అమ్మాయి నీ జీవితంలో మంచి రోజులొచ్చాయి. ఇక నుంచి నువ్వు ఏది విన్నా అది మంచి వార్త. నువ్వు
నువ్వు కోల్పోయిన వాళ్ళని మళ్ళీ చూస్తావని శాస్త్రి గారు చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఆశ్చర్యంలో ఉంటే, అవి విన్న భూమి కళ్ళలో నుంచి మాత్రం ఆనంద బాష్పాలొచ్చాయి. అంటే డెఫినెట్‌గా అమ్మని, శ్రేయాని కలుస్తానన్నమాట. చాలా థాంక్స్ స్వామి. నా బాలని బ్రతికించినందుకు అని మనసులోనే కోటి సార్లు దేవుడికి దండం పెట్టుకుంటుంది. పంతులు గారు, మీరు చెప్పినట్లు అన్నీ బావున్నాయి కదా! మరైతే మేము ఎటువంటి హోమాలు, యజ్ఞాలు, పూజలు చేయాల్సిన అవసరం లేదు కదా! అని అడుగుతాడు ఆకాష్. లేదు బాబు అంతా సవ్యంగానే ఉంది కానీ, ఏమేం శాస్త్రి గారు టెన్షన్‌తో అడుగుతారు ధనుంజయ్. మరేం లేదు. వీళ్ళిద్దరూ ఒకటయ్యే ఆ శోభనపు గడియలు మాత్రం ఇంకో 2 నెలల వరకు లేవు. అప్పటి వరకు అమ్మాయి, అబ్బాయి వేరువేరుగా ఉండాలి. అంకుల్ మీరు భూమిని మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. 2 నెలల తర్వాత నేను తనని అన్ని లాంఛనాలతో మీకు నచ్చినట్లుగా పంపించండి. థాంక్స్ బాబు. పర్లేదు అంకుల్. నేను కూడా నెక్స్ట్ వీక్ పని మీద ఫారిన్ వెళ్తున్నాను. వచ్చేసరికి టైం పడుతుంది. ఆ మాట విన్న భూమి ఆశ్చర్యపోతుంది. పంపిస్తాడో లేదో అని అనుకుంటే తనే తీసుకొని వెళ్ళమంటున్నాడు. పైగా పని మీద ఫారిన్ అంటున్నాడేంటి అని ఆలోచనలో పడుతుంది. కన్నా భూమిని మనింటికే తీసుకొని వెళ్దాం. నాకు కూడా ఎలానో ఇంట్లో ఒక్కదే ఉండడం విసుగ్గా ఉంటుంది కదా! అని అన్నారు. ఇంకో 2 మంత్స్ లైఫ్ లాంగ్ తనే నీతోనే ఉంటుంది కదా! కళ్ళతో సైగ చేస్తాడు వద్దు అన్నట్లు. కస్తూరి కూడా కామ్‌గా అయిపోతుంది. శాస్త్రి గారికి సంభావన ఇచ్చి పంపించేస్తాడు ఆకాష్. సరే మేమింక వెళ్తామని భాస్కర్‌రావు మరియు భాను పైకి లేస్తూ అంటారు. ఆగండి. అమ్మాయిని కూడా ఒకేసారి తీసుకొని వెళ్దురు. నేను తనని ఇంకో 3 అవర్స్‌లో డ్రాప్ చేస్తాను డాడ్. నైట్‌కి ఇక్కడ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓకే బాబు. మేము కూడా వెళ్తామని అందరూ బయటికి వెళ్తారు. కస్తూరి గారిని ఆపి, మామ్ బాధపడకు భూమి అక్కడికొస్తే ఏదో ఒక టైంలో శ్రియని చూసే ఛాన్సుంది. అందుకే వద్దు అన్నాను. నాకు అర్థమైంది కన్నా అని నవ్వుతూ ఇంటికి త్వరగా వచ్చెయి. లేట్ చేయకు. సరే మామ్. త్వరగా వచ్చెయి తల్లి అని భాస్కర్‌రావు అంటాడు. సరే నాన్న అని అందరూ కూడా కార్‌లో వెళ్ళిపోతారు. వెనక్కి తిరిగిన భూమికి ఆకాష్ కనిపించడు. ఇంతలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడనుకుంటూ ఉండగా, లోపల హాల్‌లో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పూజ గదిలో ఉన్న ప్రసాదాన్ని అక్కడున్న పనివాళ్ళకి పంచి మిగిలింది ఇంటికి తీసుకొని వెళ్ళండని చెప్పి, హెడేక్‌గా అనిపిస్తే కాఫీ పెట్టుకోవడానికి కిచెన్‌లోకి వెళ్తుంది. అమ్మగారు మేము పెడతాము. మీరు రెస్ట్ తీసుకోండి అని అంటుంది. ఒక పని మనిషి నాకేం తోచడం లేదు. మీరు వెళ్లి మిగతా వర్క్ చూసుకోండని వాళ్ళని పంపించేసి స్టవ్ ఆన్ చేసి పాలు వేడి చేస్తుంది. 5 నిమిషాల తర్వాత 2 చేతులు ఆమెపై నడుముని బలంగా కౌగిలించుకుంటాయి. ఏంటి మేడం హెడేక్‌గా ఉందా? అని తల నోట్ చేస్తుంది. నాకు హెడేక్‌గానే ఉంది. ఏం చేయాలి? అని గడ్డంతో భూమి భుజం మీద రబ్ చేస్తూ అంటాడు. నాకు చెక్కిలి గింతలుగా ఉంది అని నవ్వుతూ అంటుంది. అవునా? అని ఇంకా ఎక్కువగా చేస్తాడు ఆకాష్. వద్దు అని తన చేతులు విడిపించుకుని అతని వైపు తిరుగుతుంది. ఇద్దరి కళ్ళు కలుస్తాయి. ఆమె కళ్ళు ఏదో అడగాలని తాపత్రయపడుతూ ఉన్నాయి. అది అర్థం చేసుకున్న ఆకాష్ గ్యాస్ కిచెన్ మీద కూర్చోపెట్టి మరుగుతున్న పాలలో టీ పౌడర్ వేస్తూ నీ మనసులో దాచుకున్న ప్రశ్నలు అడుగు అన్నీ కూడా. దానికి భూమి ఒక విధంగా షాక్ అయిన వెంటనే నవ్వుతూ ఆకాష్‌ని చూస్తుంది. అడగండి మేడం. ఆకాష్ కాలర్ పట్టుకొని తన మీదకి లాక్కొని ఇద్దరి పెదాల్ని కలుపుతుంది. అది ఎక్స్‌పెక్ట్ చేయని ఆకాష్ కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తాడు. 2 నిమిషాలు కిస్ చేసిన భూమి దూరం జరిగి నా ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ వచ్చింది. ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఏమీ తెలుసుకోవాలని లేదా నీకు? అడుగుతాడు ఆకాష్. లేదని తలూపుతుంది. ఆమె తలకి తన తలతో చిన్నగా ఢీకొట్టి, ఎందుకో తెలుసుకోవచ్చునా? నాకు నమ్మకం వచ్చింది. నా వాళ్ళని నువ్వు నా దగ్గరికి తీసుకొనొస్తావని. ఆ రోజు నా రూమ్‌లో శ్రియ పిక్ చూసి నువ్వెందుకలా రియాక్ట్ అయ్యావో నాకిప్పుడు అర్థమైంది. నా పేరు భూమి కాదు వైష్ణవి అని. నేను ముంబై నుంచి ఇక్కడికొచ్చాను అని, నా జీవితంలో ఏమైందో అన్నీ నీకు ఎలా తెలిసాయో నాకింతకు ముందు అర్థం కాలేదు కానీ, ఆ వాల్ మీద మీ ఫ్యామిలీ పిక్ చూస్తే తెలిసింది. నవ్వుతూ తన తల నిమిరి, నా భూమి మరీ అంత తెలివి తక్కువది కాదంటాడు. మీ అంత కాకపోయినా కొంచెమైతే ఉందని అంటుంది. ఒక్కటే అడగాలి అనుకుంటున్నా. ఏంటి? నేననుకున్నట్టు శ్రియ చనిపోలేదు. బతికే ఉంది కదా! ఎందుకో నా మనసుకు తెలుస్తోంది తనెక్కడో ప్రాణాలతో నా కోసం ఉంది అని. ఇదొక్కటే ఆన్సర్ చేయండి చాలు. తనెక్కడుందో, ఏం చేస్తుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అడగను. ఎందుకంటే తనెక్కడ ఉన్నా మీరు క్షేమంగా తనని చూసుకుంటారని తెలుసు కాబట్టి. నువ్వనుకున్నది నిజమే శ్రేయ బతికి ఉంది. కానీ తనిక్కడ లేదు. కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నిజంగానా? మెరిసే కళ్ళతో అడుగుతుంది. అవును. థాంక్ యూ సో మచ్ అని గ్యాస్ కట్ నుంచి కిందకి దిగి ఆకాష్‌ని టైట్‌గా హగ్ చేసుకుంటుంది. నువ్వు మీ మదర్ గురించి కూడా టెన్షన్ పడకు. తను కూడా సేఫ్‌గానే ఉంది. ఆ మాటలు విన్న భూమి ఆకాష్ నుంచి దూరం జరిగి ఆశ్చర్యంగా చూస్తుంది తనని. మీకు తెలుసా మా అమ్మ తనని శంకర్ ఏమీ చేయడుగా. వాడి మొహం వాడు నీకు సెండ్ చేసిన పిక్స్ కూడా హాస్పిటల్‌లో నర్స్‌కి డబ్బులిచ్చి తీయించిన పిక్స్. నువ్వెక్కువగా టెన్షన్ పడకు. నేను వాళ్ళని భద్రంగా నీ దగ్గరికి తీసుకొని వస్తా. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందని ఈ సమాజానికి చూపించు కానీ అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి. తన గుండెల్లో గువ్వలా వాలి
ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి ఆకాష్? అసలు నిన్ను ఏం చేశానని ఇంతగా నా కోసం చేస్తున్నావు నువ్వు? నీకు ఒక విషయం చెప్పనా? ఆడదాని అంతులేని ప్రేమకి సరితూగే ప్రేమ ఇవ్వడమే మగాడికి సాధ్యం కాదు. కానీ ఒక ఆడదాని అంతులేని ప్రేమను పొందాలంటే ఆ మగాడు పెట్టి పుట్టాలి. ఇది నిజం. అలానే నా నుంచి నీకు ఎంత ప్రేమను పంచినా నీ ప్రేమ ముందు అది కనిపించదు. కానీ నీకు సంతోషాన్నిచ్చే పనులు చేసినా అది ప్రేమకు కొంచెమైనా సరితూగుతుంది కదా! అని నవ్వుతూ చెప్తాడు ఆకాష్. 2 కాళ్ళు పైకి లేపి ఆకాష్ ఫోర్‌హెడ్ మీద కిస్ చేసి, ఐ లవ్ యూ ఆకాష్. ఇంతకన్నా ఏం ఇవ్వాలో కూడా నాకు తెలీదు. చాలానే ఇవ్వాలి. అవన్నీ నా సొంతం చేసుకుంటాను. కానీ టైం పడుతుంది. ఈ గ్యాప్‌లో అప్పుడప్పుడు నాకు స్నాక్స్ ఇస్తూ ఉండు. అడ్జస్ట్ అయిపోతాను. ఛీ! అని కళ్ళు మూసుకుంటుంది భూమి. ఛీనా? ఎన్ని సార్లు స్నాక్స్ తీసుకుంటే అని మోకింగ్ సౌండ్స్ చేశావు. ఎప్పుడు ఛీ లేదా నీకు? బాబోయ్! అని ఆకాష్‌ని మొత్తం చేత్తో క్లోజ్ చేస్తుంది. చేత్తో కాకుండా వీటితో క్లోజ్ చేస్తే బావుంటుంది కదా! అని స్ట్రాబెర్రీలా మెరిసిపోతున్న లిప్స్‌ని చూస్తూ అడుగుతాడు. నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తా. భార్య అనే మాటకు విలువుండదు. అయినా భార్యని బ్రతిమిలాడాలి కానీ ఆర్డర్ వేయకూడదు సార్. అవునా? ఎలా బ్రతిమిలాడాలో నాకు బాగా తెలుసు అని తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి పైన బెడ్‌రూమ్ తీసుకొని వెళ్తాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసి బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటే విజయ్ నుంచి కాలొస్తుంది. ఉఫ్! వీడికి టైమ్ సెన్సే లేదు అని అనుకోని చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు. ఆకాష్ గారు మేమొచ్చి 10 మినిట్స్ అయింది. బెల్ కొడుతున్నా కూడా తీయరే. ఇంతకీ మీరున్నారా లేక వెళ్ళిపోయారా? ఓహ్ షట్! రేయ్! ఏ బెల్ వర్క్ అవ్వదురా. వస్తున్నా వెయిట్ అని కాల్ కట్ చేసి భూమి మన ఆఫీస్‌లో కొంతమంది ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశాను. వాళ్ళు కింద ఉన్నారు. కమ్ ఫాస్ట్ అని వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి భూమిని చూసి గట్టిగా హగ్ చేసుకొని లైట్‌గా పెదాలకు కిస్ ఇచ్చి కిందకొస్తాడు హెయిర్ సెట్ చేసుకుంటూ. డోర్ ఓపెన్ చేసి అందరిని లోపలికి ఇన్వైట్ చేస్తాడు. ఎంతసేపురా వచ్చేది? రేయ్! బెల్ వర్క్ అవ్వదు చెప్పడం మర్చిపోయాను. సరేలే ఏం తీసుకుంటావు అని అడుగుతాడు. విజయ్ కళ్ళతో పక్కనే ఉన్న కర్రను చూపిస్తాడు. కరు ఏం కావాలి నీకు? తాగడానికని అడుగుతాడు. ఏదైనా ఓకే అంటుంది. 5 మినిట్స్ అని కిచెన్‌లోకి వెళ్తాడు. అప్పుడే కిందకి దిగొస్తున్న భూమి సోఫాలో కూర్చున్న విజయ్, కరుణ, పూజని చూస్తూ నవ్వుతూ వస్తుందల్లా అప్పుడే లోపలికొస్తున్న కిరణ్‌ని చూసి ఆగిపోతుంది. అతన్ని చూస్తేనే తనకి తెలుసు జలగలు పాకుతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ పాడు చేయడం ఇష్టం లేక కామ్‌గా వెళ్లి అందరిని పలకరిస్తుంది. భూమిని చూసి ఒకేసారి కరుణ, పూజని లేచి హగ్ చేసుకొని కంగ్రాచ్యులేషన్స్ అంటారు. థాంక్స్ అని నవ్వుతూ చెప్తుంది. విజయ్ కూడా తనని విష్ చేస్తే నవ్వుతూ థాంక్స్ అంటుంది. కిరణ్ తన దగ్గరికి రావడం గమనించి తనతో మాట్లాడటం ఇష్టం లేక మీరు కూర్చోండి నేనిప్పుడే వస్తానని అక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. డ్రింక్స్ అన్నీ అరేంజ్ చేస్తున్న ఆకాష్‌ని చూసి కిరణ్ ఎందుకు ఇక్కడికొచ్చాడు? నేనే ఇన్వైట్ చేశాను. కరుణ విషయంలో తను చేసింది మర్చిపోయావా? లేదు కానీ తనిప్పుడు చాలా మారాడు భూమి. అప్పట్లా లేడు. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తనే ఇచ్చాడు. అందుకే తనని నమ్మాను. ప్రతి మనిషికో ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదుగా. తను మారడానికి నేనిప్పుడు అదే చేస్తున్నాను. టైం ప్రతి మనిషిని మారుస్తుంది. కిరణ్ మీద నీ ఒపీనియన్ కూడా త్వరలో చేంజ్ అవుతుంది అని ఆకాష్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆకాష్ మాటలు కాసేపు ఆలోచనలో పడిపోయింది భూమి. భూమి అన్న మాటలకి ఆలోచనల నుంచి బయటకొచ్చి హాల్‌లోకి వెళ్తుంది. పూజ, కరుణ 100 ప్రశ్నలు అడుగుతారు. తన పెళ్లి గురించి వాళ్ళకి ఆన్సర్ చెప్పి కాసేపు క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేసి అందరూ అక్కడే డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఆకాష్ భూమిని తీసుకొని కారులో భాస్కర్‌రావు ఇంటి ముందు ఆగుతాడు. మేడం దిగండి తమరిల్లొచ్చింది. నాకు నీతోనే ఉండాలని ఉంది అని ఏడుపు గొంతుతో అంటుంది. మరి మీ అమ్మకి ఎందుకు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చో అడిగావు? మీకెలా తెలుసు? ఆతృతగా అడుగుతుంది. కొన్ని కొన్ని అలా తెలుస్తాయిలే. అప్పుడేదో అలా అనిపించింది. కానీ మాత్రం మీతోనే ఉండాలని ఉంది. ఆహా! ఇంకో 2 మంత్స్ తర్వాత నా దగ్గరే పర్మనెంట్‌గా ఉండిపోదు. ఇంటికి వెళ్తానన్నావు కదా! అందుకే పంపించాను. సో, ఈ కొన్ని రోజులు హ్యాపీగా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి మన ఇంటికొచ్చేయి. సరే అని మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? గీత, కిరణ్ లవ్ చేసుకున్నారు. కొన్ని రోజుల ముందే బ్రేకప్ కూడా అయింది. నాకు తెలుసు అంటాడు ఆకాష్. కథ కొనసాగుతుంది. మరి భూమికి ఒక్కొక్కటిగా అన్ని నిజాలు తెలుస్తున్నాయి. మరి ఆకాష్ తన బావని తెలిస్తే, తన నాన్న బ్రతికే ఉన్నాడని తెలిస్తే, ఈ భూమి రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.